కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరమని కరములెత్తి పాడుదాం. యేసుక్రీస్తు నాదునకు స్వాగతం అని. కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరమని కరములెత్తి పాడుదాం. యేసుక్రీస్తు నాదునకు స్వాగతం అని. పిత సర్వేశ్వరుని ఏకైక తనయుడని, పిత సర్వేశ్వరుని ఏకైక తనయుడని, లోక రక్షణార్థమే దేవుడిచిన వరమని, ఇదే పర్వదినమని హాయి హాయని హాయి హాయని. కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరమని కరములెత్తి పాడుదాం. యేసుక్రీస్తు నాదునకు స్వాగతం అని. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఆరోగ్యమాత సంస్మరణ నిమిత్తం ప్రత్యేకంగా అర్పించబడుతున్నటువంటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం, బంజారా హిల్స్ విచారణ, దొండేటి మర్రెడ్డి నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. అమెరికాలో ఉన్న కుమార్తె అనూషను తన వైద్య వృత్తిలో కాపాడమని, అల్లుడు అభిలాష్ రెడ్డి కుమార్తె మోనిషను దీవించమని, ఆయురారోగ్యం ప్రసాదించమని ఆరోగ్యమాత పేరిట పూజ. విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, 3వ జన్మదినం జరుపుకుంటున్న శరణులకు పీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని తల్లిదండ్రులు పేల సంతోష్, సౌమ్య, ప్రసాద్, పుష్పలత కుటుంబ సభ్యుల పూజ. తోట శంకర్రావు, బాలమణి, శ్రీ విద్య, కిరణ్ కుమార్, జయశ్రీ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పిల్లల ఉద్యోగాలు, వివాహం, ఆరోగ్యం కొరకు పూజ. విశాఖ అగ్రపీఠం, సీతమ్మధార విచారణ, 25వ జన్మదినం జరుపుకుంటున్న జీవన్ మరియు జాయులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా శాంతమ్మ, ప్రకాష్ రావు, అమ్మ మేరీ, బాబాయ్ కుటుంబ సభ్యుల పూజ. కనపాల ప్రేమానందం, విజయకుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని ఆరోగ్యమాత పేరిట పూజ. శ్రీకాకుళం మిత్రాసనం, రాజాం విచారణ, ఉద్దవోలు యశోదన్, సురేష్, సంధ్య, శ్రీధర్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి జ్ఞానం కోసం పూజ. గుంటూరు మిత్రాసనం, రెంచంతల విచారణ, జన్మదినం జరుపుకుంటున్న అనిషిత రెడ్డికి, అరవిరెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని దుగ్గింపుడి ఫాతిమారెడ్డి కుటుంబ సభ్యుల పూజ. మల్కాపురం విచారణ, అబుదాబిలో ఉన్న కుప్పిలి రాజుకు సంపూర్ణ ఆరోగ్యములు, దేవుడు ఎల్లవేళ తోడు నీడగా ఉండినట్లుగా కుప్పిలి రాజు, మేరీ, అనిల్, వినోద్, పావన కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం, సాగరం విచారణ, తుమ్మ రవికిన్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా తుమ్మ బాలజోజిరెడ్డికి స్వస్థత చేకూర్చినందుకు తుమ్మ జాన్ వివేక్, గాలి సుజిత్ రెడ్డి, తుమ్మ ఇష్టలకు జ్ఞానం ప్రసాదించమని తుమ్మ బాలజోజిరెడ్డి, శౌరీలమ్మ పూజ. హైదరాబాద్ అగ్రపీఠం, బోయినపల్లి విచారణ, మల్ల వంతురెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆరోగ్యమాత పేరిట కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం, బుచ్చిరాజుపాలెం విచారణ, జన్మదినం జరుపుకుంటున్న ఎన్ రోహిత్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని ఎన్ఎం దాస్ కుటుంబ సభ్యుల పూజ. మహారాణిపేట, జన్మదినం జరుపుకుంటున్న గిడుతూరి విజయప్రసాద్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని అరుణ్ కుమారి, అనిశ్వేత, మేరీ దివ్య పూజ. జ్ఞానాపురం విచారణ, 3వ జన్మదినం జరుపుకుంటున్న శరణిల్ అంతోనికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పొలమర్శెట్టి వరప్రసాద్, పొలమర్శెట్టి రాజారత్నం పూజ. జ్ఞానాపురం విచారణ, రాపర్తి జోజమ్ముకు ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదించమని ఆరోగ్యమాత పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం, శోభారాణి కుటుంబంలో శాంతి సమాధానములు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, మరణించిన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కరోనా తొగిలిన వారికి స్వస్థత ప్రసాదించమని ఆరోగ్యమాత పేరిట పూజ. గోల్కొండ విచారణ, 66వ జన్మదినం జరుపుకుంటున్న జోస్ కొల్లనూరుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని ఫిలోమేనా జోస్ కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం, లబ్బిపేట విచారణ, కరోనా పూర్తిగా తొలగిపోవాలని పూజ. విశాఖ అగ్రపీఠం, కాకినాడ విచారణ, నిమ్మగడ్డ పౌలు, విజయకుమారి కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కాచి కాపాడేందుకు స్తోత్రముగా కరోనా తొలగిపోయినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం, పటాన్ చెరు విచారణ, దొడ్డ బాలరాజు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని కాపుదల కుటుంబంలో ఉండినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. వరంగల్ మిత్రాసనం, తిమ్మరావుపేట విచారణ, నర్సెట్టి దేవదానయ్య 9వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా నర్సెట్టి లూర్దిమేరి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆరోగ్యమాత పేరిట పూజ. గంజి సుందరమ్మ 10వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గంజి చిన్నపరెడ్డి, భాస్కర్ రెడ్డి, విజయరాణి, సమంతారెడ్డి, సుదీప్త మోని, సైమన్ రెడ్డి కుటుంబ సభ్యులు పూజ. నెల్లూరు మిత్రాసనం, పర్వతం అంతోన్ రెడ్డి, అల్ఫోన్ సరోజ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం, కుకట్పల్లి విచారణ, పర్వతం స్వరూప్ రెడ్డి, కొడల పావని కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మేరీ సరైకు జ్ఞానం, తలంపులు నెరవేరినట్లుగా మరియ తల్లికి స్తోత్రముగా పర్వత అంతోన్ రెడ్డి, అల్ఫోన్స్ నెల్లూరు నుంచి పూజ. హైదరాబాద్ అగ్రపీఠం, కుకట్పల్లి విచారణ, వట్టి సుమంత్ రెడ్డి, పర్వతం పావని కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు,
దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. అనుదీప్ రెడ్డి మరియ శరీరకు జ్ఞానం తలంపులు నెరవేరినట్లుగా మరియ తల్లికి స్తోత్రముగా. పర్వత అంతోన్ రెడ్డి అల్ఫోన్స్ నెల్లూరు నుంచి పూజ. కెనడాలో జన్మదినం జరుపుకుంటున్న షారూన్ వచనాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని ఆరోగ్యమ్మ, గాది ఎన్నారెడ్డి, లిల్లీ ఎన్న మేరీ, సుధాధీర్ రెడ్డి, రాజసియోన గ్రేస్, సురేందర్ రెడ్డి, బిందు, అద్విత్ ఆరోగ్యమాత పేరిట పూజ. విజయవాడ మిత్రాసనం 10వ జన్మదినం జరుపుకుంటున్న బడుగు సంజయి రాజుకి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని ప్రకాష్, స్వరూప, అమృత, యేసురత్నం, జోస్ఫిన్ కుటుంబ సభ్యుల పూజ. తుమ్మ జయరామరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా తుమ్మ బెర్నమ్మ కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న రెంటపల్లి మార్య, ఉదయతార దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా. అమల, అజిత్, వెలాంగిని బాబు, నిస్సి కుటుంబ సభ్యుల పూజ. నర్మెట్ట విచారణ మరియాపురం గ్రామ మరియదల సభ్యుల తలంపు ప్రకారం కరోనా వ్యాధిగ్రస్తులకు పూర్తి స్వస్థతను. మరియాపురం గ్రామంలోని ప్రతి కుటుంబం ఆధ్యాత్మిక జీవితం ప్రార్థనలయందు మరియ తల్లివై దీనులై ఉండునట్లుగా ఫాతిమా మాత పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ జన్మదినం జరుపుకుంటున్న నివేష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, నవ్వుకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో చేసిన మేలుకు కృతజ్ఞతగా. తిరుమలరెడ్డి కిషోర్ రెడ్డి, లలిత, అద్భుత బాలయేస్ పేరిట పూజ. ఖమ్మం మిత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాజుల వెంకటేశ్వర్లు, సంధ్యారాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, చేసిన మేలుకు కృతజ్ఞతగా. పూర్ణిమ మహతి లేఖజ్ పూజ. విశాఖ అగ్రపీఠం గంగవరం విచారణ 2వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సుంకర స్టాలిన్ సతీష్, మేరీ సుశీల దంపతులకు దీవెనలు, సౌదీలో ఉన్న స్టాలిన్కు ఆయురారోగ్యములు, కుటుంబముల శాంతి సమాధానాలు ప్రసాదించమని ఆరోగ్యమాత పేరిట పూజ. లింగాల థామస్ రెడ్డి, జయమ్మ, జయప్రకాష్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా సొడుం ప్రభావతి ముంబై నుంచి పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానపురం విచారణ గిడుతూరి మరీదా, సుశీల, ఇమంది అప్పులరాజు, పావని, మేరీ, అజయ్, ఆకాష్, సతీష్ బాబు, మానస సిస్టర్, గిడుతూరి ఫాతిమా, శిరీష కుటుంబములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. వరంగల్ మిత్రాసనం ఫాతిమా నగర్ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మైకేల్ జోసఫ్, మాధురి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, ఫినోమిన కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా. జే ఫ్రాన్సిస్ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా మైకేల్ జోసఫ్ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ తిరుమల రెడ్డి, పాపిరెడ్డి, గొలమార్చనరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఒంగోలు మిత్రాసన్ ఒంగోలు విచారణ కొడతల చిన్నపరెడ్డి, అంతునముల ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కొడదల బాలమేరీ, బెర్నాడ్ రెడ్డి, ఫాదర్ ఎన్నారెడ్డి మరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని మరియమ్మ పేరు మీదుగా పూజ. కడప మిత్రాసనం 30వ గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న గురుశ్రీ సగిలి పాపిరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా. వెలాంగిని మాత పేరిట ఏరువ మరెడ్డి, ఏంజల్ మేరీ కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం సత్యనారాయణపురం విచారణ గడిచిన 10 సంవత్సరాలు సిస్టర్ బెజ్జం ఉషారాణి గారి సేవా జీవితంలో మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా బెజ్జం బాలస్వామి, సువర్ణ కమల, ప్రవీణ్ కుమార్, కృష్ణార్టు, రోజారాణి కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపేట మహారాణిపేట విచారణ శ్రీమతి నరేళ్ల మాణిక్యం 17వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా వనజాక్షి బాలరాజు, స్వర్ణలత, రవికుమార్ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న కోపల్లి శివకుమార్, ప్రియాంకలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మరియు సంతానవరం ప్రసాదించమని తల్లిదండ్రులు, తమ్ముడు, అమ్మమ్మ, తాతయ్య, బన్నీ, బ్లెస్సీ కుటుంబ సభ్యుల పూజ. నల్గొండ మిత్రాసనం మఠంపల్లి విచారణ సలిబెండ్ల జోసఫ్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా. లూదిరెడ్డి, ఫ్రాన్సిస్ అమ్మ, ఎన్నారెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. కడప మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న అంకిరెడ్డి ఇవాన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా. అంకిరెడ్డి భర్తరెడ్డి, అంకిరెడ్డి అనుపమ కుటుంబ సభ్యులు అమెరికాలో క్షేమంగా ఉండినట్లుగా రాయపరెడ్డి ఫాతిమా మేరీ పూజ. వరంగల్ మిత్రాసనం ఊకల్ విచారణ తిరుమల రెడ్డి పాపిరెడ్డి గారు 25వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా తిరుమల రెడ్డి శౌర్యులు కుటుంబ సభ్యుల ఆరోగ్యమాత పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం గ్యాగలపురం విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఉడుముల విమలమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా. యవనజ రాజారత్నం, శోభారాణి, ఏరువ విజయలలిత, దాసిరెడ్డి, రెల్ల రజిత, చిన్నపరెడ్డి కుటుంబ సభ్యుల పూజ. రాజమండ్రి విచారణ జన్మదినం జరుపుకున్న దుప్పలపూడి ప్రజలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని అమ్మమ్మ, తాతయ్య, సరోజిని, జోగరా తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం కొత్తపల్లి అర్జునరావు ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కొత్తపల్లి మేరీ రాణి, రాజకుమార్, అమల, ఐశ్వర్య, సుశాంత్, హర్షల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం వికారాబాద్ విచారణ దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కరోనా బాధితులకు స్వస్థ ప్రసాదించమని సెయింట్ జూడ్స్ జ్యోతి నిలయం వికారాబాద్ వారు మరియమాత పేరిట పూజ. విజయనగరం విచారణ జన్మదినం మరియు జ్ఞాన స్నాన దినం జరుపుకుంటున్న మాదిమి జానీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా. జానీ, ప్రమిళ, శౌరత్నం పూజ. శ్రీకాకుళం మిత్రాసనం సిహెచ్ ప్రసాద్ బాబు ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా అక్క లూర్ది మేరీ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం ఫాదర్ బాలయ్య నగర్ విచారణ 58వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పూదోట లూర్దిరాజు, శాంతరాణి దంపతులకు దేవుని
దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కిరీటా కిషోర్ లియో పూజ. ఎద్దనపల్లి జోజే ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా భార్య శ్రీమతి ఎద్దనపల్లి శైలమ్మ కుటుంబ సభ్యుల పూజ. ఎద్దనపల్లి జోజే ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా అతని భార్యకు కుమార్తెలకు ఊరట శాంతి సమాధానాలు ప్రసాదించమని రెడ్డి మాసు మరియా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం నిన్నటి రోజున వివాహ వార్షికోత్సవం జరుపుకున్న తుమ్మలపు రాజారావు లక్ష్మీ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా టి రవికుమార్, విజయ్ కుమార్, కిరణ్ కుమార్ కుటుంబ సభ్యుల పూజ. బుచ్చిరాజుపాలెం విచారణ మల్ల చిన్న తల్లి, వేగి సునీత, వేగి ప్రకాశరావు, జోసి కాంజలి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కరోనా తొలగిపోయినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం ముచ్చింతల విచారణ ప్రతిపాటి రాములమ్మకు ఆయురారోగ్యములు కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రేమానురాగాన్ని నెలకొన్నట్లుగా సిస్టర్ వసంత ప్రతిపాటి పూజ. విశాఖ అగ్రపీఠం సీతమ్మదార విచారణ జన్మదినం జరుపుకుంటున్న పార్దపు దినేష్ కుమార్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆదిలక్ష్మి రాజేష్ శృతి పూజ. పెనంలూరు విచారణ గురజ బాలస్వామి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం మేడ్చల్ విచారణ మాదాను బల్తరాజు, రజినమ్మ, జోజప్ప బాలస్వామి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట పూజ. దానం తెరిసా ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కాస్ థామస్ రెడ్డి, మేరీ, సునీల్ కుమార్ రెడ్డి, ఉషా పూజ. గుంటూరు మేత్రాసనం పాతిరెడ్డి పాలెం విచారణ మున్సబు గారి బాబు మరియరాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబంలో మరణించిన ద్రేపాటి ఇన్యాసమ్మ, మల్లవరపు ప్రవీణ్ గాంధీ, సిస్టర్ క్రిస్టఫర్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. నున్న తంబి శాంత కుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తన్యా ప్రసన్యలకు జ్ఞానము తలంపులు నెరవేరినట్లుగా ఆరోగ్యమాత పేరిట ఈ దివ్యబలి పూజ అర్పించబడుతూ ఉంది. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి నిమిత్తం, అదేవిధముగా ఈ విపత్కాలంలో కరోనా వ్యాధి నుంచి బాధపడుతున్నటువంటి వారందరికీ శక్తివంతమైనటువంటి ఆరోగ్యమాత యొక్క విడుదల ద్వారా వారందరూ సంపూర్ణ స్వస్థత పొందినట్లుగా ఈ దివ్యబలి పూజలో మనం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి నామమున, ముఖ్యముగా వెలాంగిని మాత, ఆరోగ్యమాత నామమున ప్రత్యేకముగా మొట్టమొదటిసారి దివ్యవాణి టీవీ మనందరి కోసం అర్పిస్తున్నటువంటి ఈ ప్రత్యక్ష పూజా బలికి హృదయపూర్వక స్వాగతం. పునీత బెర్నార్డ్ గారు పలికినటువంటి మాటలు: అమ్మా, నీ యందు నమ్మకముతో నీ శరణుజొచ్చినటువంటి వారిని నీవు తృణీకరించినటువంటి విషయం ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ కూడా జరిగి ఉండలేదు. అటువంటి విశ్వాసముతో, అటువంటి నమ్మకముతో ఆరోగ్యమాతను మనందరము కూడా ఈరోజు శరణు వేడుదాం. ఆ తల్లి ప్రపంచములో అనేక పేర్లతో, అనేక నామాలతో దర్శనమిచ్చినప్పటికీ కూడా ఆ తల్లిచ్చినటువంటి సందేశం మానవాళి మీద తనకున్నటువంటి ప్రేమను ఆమె రుజువు చేసింది అనేక సార్లు. క్రైస్తవులు కానీ, క్రైస్తవేతరులు కానీ, కథోలికులు కానీ తన యందు నమ్మకముంచి తన యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆ తల్లి తన సొంత బిడ్డ, పరాయి బిడ్డ అన్నటువంటి తేడా చూపించక అందరి యొక్క మన్నవులను తన కుమారుడైనటువంటి యేసుప్రభు వద్దకు తీసుకుని వెళ్తూ ఉంది. మరి ఈరోజు మనందరము కూడా భౌతికముగా, మానసికముగా, ఆధ్యాత్మికముగా రోగస్థులమై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అన్ని రకాల వ్యాధుల నుంచి, బాధల నుంచి ఆ తల్లి యొక్క శక్తివంతమైనటువంటి వేడుదల మనందరినీ కూడా కాచి కాపాడి సంపూర్ణ ఆయురారోగ్యములు ప్రసాదించినట్లుగా ఆరోగ్యమాతను శరణు వేడుదాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మనం చేసినటువంటి, కట్టుకున్నటువంటి పాపములను తలచుకుని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, మీ చెంతను నా పాపములను కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుదా, ఇలా భువి జనులందరికీ శాంతి శుభములు అగుననుచు. మహోన్నత దేవునికి మహిమని పాడుదా, ఇలా భువి జనులందరికీ శాంతి శుభములు అగుననుచు. ఇలా భువి జనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు. ఇలా భువి జనులందరికీ శాంతి శుభములు అగుననుచు. ఏలికయైన సర్వేశ్వర మా స్వర్గరాజా, మహాబలము గలవో పిత మమ్మేలు మా రాజా. మీకే స్తుతి, మీకే మహిమ ఘన ఆరాధన, మీకే స్తుతి, మీకే మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభునికయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక సుతుడా శ్రీక్రీస్తువా, పాప విమోచకుడా, సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దేశుడా. మీకే స్తుతి, మీకే మహిమ ఘన ఆరాధన, మీకే స్తుతి, మీకే మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభునికయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. పిత కుడి పార్శ్వాన ఆసీనుడా, పరిశుద్ధ పరిపూర్ణుడా,
పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా. మీకీ స్తుతి, మీకీ మహిమ గణ ఆరాధన, మీకీ స్తుతి, మీకీ మహిమ గణ ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ఉత్థానములో లోకమును సంతోషపరచ చిత్తగించితివి. మేము అతని తల్లి అయిన ఆరోగ్యమాత సహాయముతో శాశ్వత జీవితానందమును పొందునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నా కుమారుడు మార్కు మీకు శుభాకాంక్షలు అందించుచున్నాము. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు. యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులయుండు. మీరు అందరును వినయము అను వస్త్రమును ధరింపవలెను. ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును. కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరినేని కబళింప చూచుచున్నాడు. దృఢ విశ్వాసులై వానిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోటి విశ్వాసులను ఇట్టి బాధలనే అనుభవించుచున్నారని మీకు తెలియను గదా. కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యమునొందిన మిమ్ము ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధల నొందిన తరువాత ఆయనే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును. మీకు ప్రతిష్టను బలమును అనుగ్రహించును. ఆయనకు సర్వదా ప్రభావము కలుగునుగాక. ఆమేన్. నేను విశ్వాసపాత్రుడగు సోదరునిగా ఎంచు సిల్వాను సాయమున ఈ చిన్ని ఉత్తరమును వ్రాయుచున్నాను. మిమ్ము ప్రోత్సహింపని వలేననియు ఇది దేవుని యథార్థమగు అనుగ్రహమని సాక్ష్యం మొసగవలననియు మాత్రమే నా అభిమతము. దాని యందు మీరు దృఢముగా నిలిచి ఉండు. మీ వలె ఎన్నుకొనబడిన బబులోనియాలోని దైవ సంఘము కూడా మీకు శుభాకాంక్షలను అందించుచున్నది. అట్లే నా కుమారుడు మార్కు కూడా. క్రీస్తు ప్రేమపూరితమగు ముద్దుతో ఒకరిని ఒకరు శుభములు కాంక్షింపుడు. క్రీస్తునందున్న మీకు అందరకు సమాధానము కలుగునుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేయుదును. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వసనీయతను రాబో తరములన్నిటికీ నోరారా ఉగ్గడించేదను. నీ ప్రేమ కలకాలం నిల్చునని, నీ విశ్వసనీయత ఆకాశం వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. అందరూ.
ప్రభు, ప్రభు, నేను నీ ప్రేమను నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ఎల్లప్పుడూ గానము చేసేదను. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి నిత్యం ధ్యానించు వారు హల్లెలూయా, 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 హల్లెలూయా. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయము వచనములు 15 నుండి 20 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి ఈ దండన విధించబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగియుందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకుందురు. ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములనుంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమున కొనిపోబడి ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము నలుగురు సువార్థికులలో ఒకరైనటువంటి పునీత మార్కు గారి ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. సువార్త మార్కు సువార్త అత్యంత చిన్నదైనటువంటి సువార్త కూడా. ఈరోజు సువార్తలో ఒక వాక్యాన్ని మనము తీసుకొని దానిని మరియ తల్లికి మనం అన్వయించి ఈరోజు మనము కొనియాడేటటువంటి ఆరోగ్యమాత గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చదివినటువంటి సువార్తలో ప్రభువు పలుకుతూ ఉన్నారు తన శిష్యుల గురించి. రోగులపై తమ హస్తముల నుంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ మాట శిష్యుల గురించి పలికారు గాని ప్రభువు తన యొక్క జీవితము ద్వారా తనకు తల్లి అయినప్పటికీ కూడా ఒక శిష్యురాలిగా మరియ తల్లికి కూడా ఈ మాట అన్వయిస్తూ ఉంది. ఎందుకంటే తిరుసభ చరిత్రలో మరియ తల్లి అనేక చోట్ల దర్శనమిచ్చి అనేక వేల మందిని, లక్షలాది మందిని స్వస్థపరిచింది. అయితే ఆరోగ్యమాత లేదా మనం ఈరోజు స్మరించుకునేటటువంటి ఆరోగ్యమాత లేదా వెలాంగిని మాత లేదా ఇంగ్లీష్లో అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ వేడుదల ప్రార్థన ద్వారా తన కుమారునికి విన్నవించి స్వస్థపరచు ఉంది.
ఈ రోజున కథోలికులమైన మనందరం కూడా గమనించాలి, స్వస్థతనిచ్చేది యేసు ప్రభువే. కథోలికులు నమ్మేది ఇదే. కానీ మరియ తల్లి ద్వారా మనము వేడుకున్నట్లయితే ఆ స్వస్థత ఖచ్చితముగా వస్తుంది అని ఈరోజు మనం విశ్వసించాలి. తల్లి ద్వారా మనము కుమారుణ్ణి చేరుకోవాలి అని కథోలికులమైనటువంటి మనందరము కూడా మొట్టమొదటిగా తెలుసుకోవాలి. అందుకే ఈరోజు ఈ వెలాంగిని మాత లేదా అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్, ఆరోగ్య మాత ఏ విధముగా ఈ బిరుదును పొందింది అని మనందరం కూడా మొట్టమొదటిగా ధ్యానం చేద్దాం. మనందరికీ తెలుసు, మనలో దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా వెలాంగిని మాతను దర్శించి ఉంటారు తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణంలో. అయితే దానికి వెనుక ఉన్నటువంటి చరిత్ర కూడా కొంతమందికి తెలిసి ఉండవచ్చు. ఈరోజు ఆరోగ్య మాతను స్మరించుకుంటూ ఉండగా మీకు అక్కడ జరిగినటువంటి ప్రధానమైనటువంటి మొట్టమొదట జరిగినటువంటి 3 అద్భుతాలు గురించి మీతో విశదముగా తెలియపరచాలనుకుంటూ ఉన్నాను. మీరు టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు. మొట్టమొదటి అద్భుతం సుమారుగా 1550వ సంవత్సరంలో జరిగింది. ఈ ప్రాంతంలో 1550 ఈ సంవత్సర సమయంలో ఒక బ్రాహ్మణ బాలుడు తన యజమాని కోసం పాలు తీసుకుని వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఈ బాలుడు పాలు తీసుకుని వెళ్తూ ఉండగా అలసటకు లోనై ఆ రహదారి ప్రక్కన ఒక కొలను ప్రక్కన కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో మరియ తల్లి ఈ బాలునికి దర్శనమిచ్చి తాను ఎత్తుకున్నటువంటి దివ్య బాలయేసు కోసం తనకు కోసం కొన్ని పాలనివ్వమని ఆ బాలుని అడిగినప్పుడు ఆ బాలుడు ఆ స్త్రీని ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూచి ఉండలేదు. కానీ ఆ స్త్రీలో ఒక తేజస్సు గమనించాడు. గమనించి ఇక మారు ఆలోచన లేకుండా ఆ పాలను కొన్నిటిని ఈ తల్లికి ఇచ్చాడు. ఇచ్చి ఆ తర్వాత ఇంటికి వెళ్ళగా ఈ బాలుని చూచి తన యజమానుడు కోప్పడ్డాడు. ఒకటి, ఆలస్యముగా వచ్చావు, కారణం ఏమిటి? రెండవది, నిండుగా ఉండాల్సినటువంటి పాలు ఎందుకు సగమే ఉన్నాయి అని కోప్పడ్డాడు ముందు. కానీ ఆ పాలు వేడి చేయటానికి పొయ్యి మీద పెట్టినప్పుడు అవి కాగక ముందే ఆ పాత్ర పాలతో పొంగి పొరలటాన్ని చూచి ఆ యజమానుడు ఏమైంది, ఇది ఎట్లా జరిగింది అని చెప్పగా మరియ తల్లి గురించి, అంటే మరియ తల్లిని పేరు తెలియదు ఈ బాలునికి, కానీ ఒక స్త్రీ దివ్యమైనటువంటి తేజస్సుతో నాకు దర్శనమిచ్చి తన కోసం పాలను అడిగింది, నేను ఇచ్చాను అని చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ఇద్దరు కలిసి ఆ స్థలానికి రాగా మరియ తల్లి మళ్ళీ కూడా దర్శనమిచ్చింది వీరిద్దరికీ. ఇది మొట్టమొదటి దర్శనం. ఇప్పటికీ కూడా ఆ దర్శనమిచ్చినటువంటి స్థలాన్ని మనం వెలాంగినిలో చూడగలం. రెండవది, సుమారుగా 1600 సంవత్సర ప్రాంతములో ఒక అవిటి బాలుడు, ఒక కుంటి బాలుడు ప్రతిరోజు తన జీవనోపాధి కోసం మజ్జిగను అమ్ముకుంటూ ఉండేవాడు. ఏ విధముగా మరియ తల్లి మొదటి బాలుణ్ణి తన కుమారుని కోసం పాలు అడిగిందో, ఈ రెండవ దర్శనములో రెండవసారి మరియ తల్లి తన కుమారుని కోసం మజ్జిగనివ్వమని అడిగింది. వెంటనే ఆ బాలుడు మజ్జిగను ఇవ్వగా మరియ తల్లి అతనికి, ఆ బాలునికి ఒక సందేశం ఇచ్చింది. అదేమనగా, నీవు పట్టణంలోకి వెళ్ళి నేను చెప్పేటటువంటి ఈ ఫలానా కథోలికుడున్నాడు, ఆ కథోలికునికి చెప్పు ఈ ప్రదేశంలో ఒక దేవాలయాన్ని నిర్మించమని అని చెప్పగా ఈ బాలుడు వెంటనే స్వస్థుడయ్యాడు. అప్పటి వరకు కుంటివానిగా ఉన్నటువంటి బాలుడు స్వస్థత పొందాడు. స్వస్థత పొందాడు కాబట్టే ఈ తల్లిని ఆరోగ్య మాతగా, వెలాంగని మాతగా లేదా అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్గా ఈ రెండవ దర్శనంలో రెండవ స్వస్థత ప్రకారము మరియ తల్లికి ఆ పేరునివ్వటం జరిగింది. అట్లానే ఆ బాలుడు వెళ్ళాడు, మరియ తల్లి చెప్పిన విధముగా ఆ కథోలికుణ్ణి కనుగొని ఆ తర్వాత ఆ కథోలికుడు ఆ వెనక్కి తిరిగి రాగా మళ్ళీ మరియ తల్లి ఆ కథోలికునికి మళ్ళీ ఈ బాలునికి ఇద్దరికి దర్శనం ఇచ్చింది. అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించటం జరిగింది. అదే ప్రదేశంలో ఈ రోజు ఉన్నటువంటి బసిలికా నిర్మించబడింది. ఈ మరియ తల్లి
అక్కడ వెలిసినటువంటి రెండవ ప్రదేశంలో. ఆ తర్వాత మూడవ చిత్రములో మీరు చూస్తూ ఉన్నారు. ఈ మూడవ చిత్రములో 1650వ సంవత్సరంలో చైనా నుంచి శ్రీలంకకు ఒక పెద్ద నౌక వెళుతూ ఉంది. ఆ నౌక ఈ బంగాళాఖాతం సముద్ర తీరముగా వెళుతూ ఉండగా ఆ నౌకలో పోర్చుగీసు దేశానికి చెందినటువంటి వర్తకులు ఉన్నారు, నావికులు. వారందరూ కూడా కథోలికులే. అయితే మరి చైనా దేశం నుంచి అక్కడి వరకు వెళ్ళాలంటే అది ఎంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఈ శ్రీలంక దేశం సిలోన్ అనేవారు ఆ రోజుల్లో. చైనా దేశం నుండి సిలోను వరకు ఆ రోజుల్లో మరి మ్యాప్స్ లేవు, ఏమి లేవు. ఈ సముద్రములో తీవ్రమైనటువంటి తుఫాను వచ్చి సముద్రం అంతా అల్లకల్లోలము కాగా వీరందరూ కూడా ఒకటి మొరపెట్టారు. మరియ తల్లి శరణుజొచ్చి సురక్షితముగా తమ నావ ఏ తీరమైతే చేరుతుందో ఆ తీరములో ఒక గుడిని నిర్మిస్తామని వారు మొక్కున్నారు. వారి యొక్క ప్రార్థనను ఆలకించి మరియ తల్లి తన జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 8వ తేదీన వెలాంగిని తీర సముద్రములో ఆ నావను సురక్షితముగా ఒడ్డుకు చేర్చింది. ఒడ్డుకు చేర్చినప్పుడు అక్కడ అప్పటికే ఉన్నటువంటి ఒక చిన్న దేవాలయం, మరియ తల్లి ఈ రెండవ దర్శనములో ఈ కథోలికుని ద్వారా కట్టించినటువంటి దేవాలయం ఉంది. వెంటనే ఈ పోర్చుగీసు నావికులు తమ వాగ్దానము ప్రకారం అక్కడ మంచి గుడిని నిర్మించారు. ఈ విధముగా 3 సార్లు మరియ తల్లి ఈ వెలాంగినిలో తన యొక్క దర్శనాన్ని ప్రసాదించి ఆరోగ్యమాతగా ఆమె విరాజిల్లుతూ ఉంది. మరి వెలాంగినిని మనం దర్శించాం అనేక సార్లు. కేవలం కథోలికులే కాదు, ప్రొటెస్టెంట్ వాళ్ళే కాదు, అన్య మతస్థులందరూ కూడా ఆ తల్లికి ప్రియమైనటువంటి బిడ్డలే అని మనం అక్కడ చూస్తే మనం అందరం కూడా దాన్ని ప్రత్యక్షముగా సాక్షులం. అయితే మరియ తల్లి ఏ విధముగా అనారోగ్యస్తులకు తల్లి, ఏ విధముగా ఆమె మనందరి అనారోగ్యాన్ని తీసివేయుటకు మన కోసం తన కుమారుణ్ణి ప్రార్థిస్తుంది అని మనం చరిత్ర ప్రకారం చూసినట్లయితే కథోలిక తిరుసభ ఫ్రాన్స్ దేశంలోని లూర్దు మాతను ఆ పండుగను ప్రపంచ వ్యాధిగ్రస్తుల దినముగా కొనియాడుతూ ఉంది. మరి అదృష్టం ఉండి అక్కడికి వెళ్ళాను నేను లూర్దు మాతను దర్శించటానికి 2010వ సంవత్సరంలో. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ గమనించినటువంటి అంశం ఏమనగా అక్కడ ఉన్నటువంటి లక్షల మంది, ప్రతిరోజు లక్షల మంది వస్తారు విశ్వవ్యాప్తముగా అన్ని దేశాల నుంచి. అక్కడ ఎంతమంది విశ్వాసులు ఉన్నారో అంతమంది విశ్వాసులు ఒక్కొక్కళ్ళని, తమ కుటుంబీకులని, తమ స్నేహితులని, నడవలేనటువంటి వారిని, ముసలి వాళ్ళని, జబ్బు చేసిన వాళ్ళని వీల్ చైర్లో నెట్టుకొని పోవటం మనం చూస్తూ ఉంటాం. మోసుకొని దేశాలు దాటి ఆ లూర్దు నగరికి తీసుకొని రావటాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి అనేక మంది వైద్యులతో కూడినటువంటి బృందం, వైద్యులు వీలు కానటువంటి వారు ఏ విధముగా అక్కడ స్వస్థత పొంది సర్టిఫై చేసింది కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అందుకే మరియ తల్లి ఆరోగ్యమాతగా, స్వస్థతనిచ్చేటటువంటి తల్లిగా తన కుమారుని ద్వారా మనము ఈ రోజున ఆ తల్లి యొక్క శరణుజొచ్చాలి. అక్కడే కాదు, పునీతుల జీవితంలో కూడా మరియ తల్లి స్వస్థతను ప్రసాదించింది. మీ అందరికీ చిరునవ్వు మాత అంటే తెలుసా? అవర్ లేడీ ఆఫ్ స్మైల్ ఎప్పుడన్నా విన్నారా? బహుశా తెలిసి ఉండకపోవచ్చు. వ్యాకుల మాత అయితే బాగా తెలుసు మనందరికి, ఎందుకంటే మరియ తల్లిని ఎప్పుడు ఏడుస్తూనే చూస్తూ ఉంటాం మనం. కానీ అవర్ లేడీ ఆఫ్ స్మైల్ అనేటటువంటి మాత కూడా ఉంది. ఆమె చరిత్ర కొంచెం మీకు వివరిస్తాను. మనందరికీ కూడా చిన్న తెరేజమ్మ గారు తెలుసు. అక్టోబర్ 1వ తేదీన మనం ఆమె పండుగను కొనియాడుతూ ఉంటాం. ఆమె 1873లో జన్మించింది చిన్న తెరేజమ్మ గారు. 10 సంవత్సరాల ప్రాయములో, అంటే 10 సంవత్సరాల వయసు అంటే అది 1883వ సంవత్సరం మే 13వ తేదీన ఒక అద్భుతం జరిగింది తన జీవితంలో. అయితే ఇదంతా కూడా స్వయముగా
ఒక ఆత్మకథ అనేటటువంటి తన జీవిత చరిత్రను చిన్న తెరేజమ్మ గారు రాస్తున్నారు. నేను చెప్పబోయేటటువంటిది అదేమనగా 10 సంవత్సరాల వయసులో చిన్న తెరేజమ్మ గారు తీవ్రమైనటువంటి అస్వస్థతకు లోనైంది. అయితే ఈ చిన్న తెరేజమ్మ గారి కుటుంబానికి మరియ తల్లి అంటే ఎంతో ప్రేమ. తన తల్లిదండ్రులకు కూడా తమ ఇంటి బయట ఉన్నటువంటి ఆ తోటలో 3 అడుగుల ఒక మరియమ్మ గారి స్వరూపం ఉంది. ఈ స్వరూపము పాలరాతితో చేయబడింది. అయితే ఈ మరియ తల్లి స్వరూపం అంటే ఈ పిల్లలకు ఎంత ఇష్టమంటే ప్రతిరోజు పూలు పెట్టేవారు. పూలు పెట్టడమే కాదు, ఆమెను బాగా ముద్దు పెట్టుకునేవాళ్ళు ఈ చిన్న తెరేజమ్మ గారు, అదేవిధంగా తన యొక్క సహోదరులు. అది చూచి వీళ్ళు పెట్టుకునేటటువంటి ముద్దులను చూచి వీళ్ళ నాన్న ఏమనేవాడంటే, అమ్మ మీరు పెట్టే ముద్దులకి ఆ మరియ తల్లి యొక్క స్వరూపం పాలరాతిదైనా కూడా అది త్వరలో కరిగిపోతుంది, మీరు అంతగా ఆమెను ముద్దు పెడుతున్నారు అని తమ యొక్క భక్తి గురించి తన తండ్రి చెప్పేవాడు. అయితే 10 సంవత్సరాల వయసులో ఎప్పుడైతే తీవ్రమైనటువంటి అస్వస్థతకు లోనై అక్కడ ఉన్నటువంటి వైద్యుడు చెప్పాడు, ఇక ఈ బిడ్డ ప్రాణములు మనం ఆశ వదులుకోవలసిందే అని చెప్పినప్పుడు ఆ స్వరూపాన్ని తోటలో నుంచి తీసుకొచ్చి ఆ స్వరూపాన్ని ఈ చిన్న తెరేజమ్మ గారి గదిలో తన మంచం పక్కన పెట్టారు. మీరు టీవీ మీద స్క్రీన్లో ఆ స్వరూపాన్ని చూడొచ్చు. అయితే ఈ స్వరూపంకు ఇతర మరియ తల్లి స్వరూపాలకు ఏంటి తేడా అని నేను మీకు చెప్తాను. మీరు గమనించండి, ఏమన్నా తేడా ఉందా మీరు చెప్పండి ముందే. ఈ స్వరూపాన్ని తీసుకొచ్చి మరియ తల్లిని ఇక్కడ పెట్టినప్పుడు ఈ 10 సంవత్సరాల పాప ఒక రకమైనటువంటి వేరే లోకములోకి వెళ్ళింది. వేరే లోకములోకి వెళ్ళి ఆ స్వరూపం వైపే చూస్తూ ఉంది. కానీ మరియ తల్లి అక్కడ తనకు ప్రత్యక్షమైంది. తను చూస్తున్నది స్వరూపం వైపు అని తన ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఆమె నిజమైనటువంటి దర్శనమిచ్చిన మరియ తల్లి వైపు చూస్తూ ఉంది ఈ పాప చిన్న తెరేజమ్మ గారు. అయితే వెంటనే ఆమె మాయమైపోయింది. ఎప్పుడు మాయమైపోయింది? ఒక చిరునవ్వు నవ్వి మాయమైపోయింది మరియ తల్లి. వెంటనే ఈ చిన్న తెరేజమ్మ గారి కళ్ళ నుంచి 2 కన్నీళ్లు వచ్చాయి. అటు ఒక చుక్క, ఇటు ఒక చుక్క. ఏమైంది అని అడగ్గా ఆ తల్లి వెళ్ళిపోయింది అని ఈ పాప ఏడుస్తూ చెప్పింది. వెళ్ళిపోయింది, కానీ ఆమె ఊరికే వెళ్ళిపోలేదు. ఈ బిడ్డకు సంపూర్ణ స్వస్థతనిచ్చింది అప్పటికప్పుడే. అందుకే ఆ రోజు తన యొక్క డైరీలో రాసింది, అమ్మా నీవు నా వైపు చూచి చిరునవ్వు నవ్వావు. ఆ చిరునవ్వు మన వైపు కూడా మరియ తల్లి చూచి నవ్వునట్లుగా ఈరోజు ప్రార్థించాలి. అందుకే అప్పటి నుంచి ఆ స్వరూపముతో అవర్ లేడీ ఆఫ్ స్మైల్ అనేటటువంటి భక్తి లోకములో ప్రాచుర్యం పొందింది. మనం అనుకుంటాం మరియ తల్లి అనగానే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, ఎప్పుడు వ్యాకులాలే, ఎప్పుడు బాధలే అని. తను బాధలు భరిస్తూ ఉన్నా కూడా మన వైపు చూచి ఆ తల్లి చిరునవ్వు నవ్వుతూ ఉంది. ఈ రోజున మనము ప్రార్థించాలి, అమ్మ మరియా అలనాడు చిన్న తెరేజమ్మ వైపు నువ్వు చూచి ప్రసరించినటువంటి ఆ చిరునవ్వును నా వైపు చూచి ప్రసరించు, నా కుటుంబం వైపు చూచి నవ్వు, మా దేశం వైపు, ఈ బాధలో ఉన్నటువంటి ప్రపంచం వైపు చూచి ఆ ఒక్క చిరునవ్వు నవ్వు, మేము స్వస్థలం అవుతాము అని మనం ప్రార్థించాలి. అందుకే ఆ స్వరూపాన్ని మనం చూసినట్లయితే మరియ తల్లి చిరునవ్వు నవ్వుతూ ఉంది. ఇతర స్వరూపాలు ఎక్కడా కూడా మనం చూడము మరియ తల్లి నవ్వుతూ ఉన్నట్లు. షీఈస్ కాల్డ్ అవర్ లేడీ ఆఫ్ స్మైల్. అయితే మనందరం అనుకోవచ్చు, మరి మరియ తల్లి అందరికీ స్వస్థతనిస్తూ ఉందా అంటే ఇస్తూ ఉంది. కానీ స్వస్థత అనేది 2 రకాలు. ఒకటి భౌతికమైనటువంటి స్వస్థత, 2 ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత. భౌతికమైనటువంటి స్వస్థత అంటే భౌతికముగా, శారీరకముగా మనలో ఉన్నటువంటి అనారోగ్యమును తీసివేయటం, మనం ఉన్నటువంటి జబ్బును దూరము చేయటం. మరియ తల్లి ఆ పని చేస్తూ ఉంది, కానీ అన్నిసార్లు చేయదు. కానీ ఒకవేళ భౌతికమైనటువంటి స్వస్థతను మనకు ఇవ్వకపోతే ఆ తల్లి ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థతనిస్తూ ఉంది. ఏమిటి ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత అనగా, మనకు అనారోగ్యం వచ్చినప్పటికీ, మనకు జబ్బు చేసినప్పటికీ కూడా దేవుణ్ణి తిడుతూనో, దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోయో కాకుండా చిరునవ్వుతో ఆ జబ్బును స్వీకరించేటటువంటి హృదయం, అది ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత. దేవుడు మనకు భౌతిక స్వస్థతనివ్వనప్పటికీ మన హృదయాన్ని తాకి మనలో ఆ జబ్బును శక్తితో మనము ఆనందముతో స్వీకరించేటటువంటి
ఆ శక్తిని ఇవ్వటం, అది ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత. భౌతిక స్వస్థతనివ్వకపోతే ఆ తల్లి మనకు ఆధ్యాత్మిక స్వస్థతనిస్తూ ఉంది. ఎక్కడ ఇది ఉదాహరణ అనగా, లూర్దు మాత బెర్నదెత్తమ్మకు దర్శనమిచ్చినప్పుడు ఆ బెర్నదెత్తమ్మ గారు చిన్నప్పటి నుంచి కూడా అనారోగ్యస్తురాలే. 35 సంవత్సరాలకే ఆమె మరణించింది, గుర్తుపెట్టుకోండి. కానీ ఆమె దర్శనమిచ్చినటువంటి లూర్దు మాత మాత్రం అనేక లక్షల మందికి స్వస్థతనిచ్చింది. కానీ ఈ బెర్నదెత్తమ్మకు మాత్రం ఆమె స్వస్థతనివ్వలేదు. ఒకరోజు ఆమె మంచములో పడి ఉండగా కొంతమంది భక్తులు వెళ్ళి బెర్నదెత్తమ్మను అడిగారు, అమ్మా, నీవు లూర్దు నగరిలో జీవజలం వస్తుంది, మరియ తల్లి చెప్పిన విధముగా ఆ జలము దగ్గర స్నానము చేసిన వారు, తాగిన వారు అందరూ స్వస్థులవుతున్నారు కదా, మరి నీకెందుకు మరియ తల్లి స్వస్థతనివ్వలేదు అని అడగగా ఆ తల్లి చెప్పింది, మై ఓన్లీ బిజినెస్ ఈజ్ టు సఫర్. నా పని, నా బాధ్యత ఏంటంటే నేను శ్రమలు పొందటమే, బాధ పొందటమే అని చెప్పి మరియ తల్లి చెప్పింది తనకు, నీవు ఆనందముగా ఉంటావు కానీ ఈ లోకములో కాదు, వచ్చే లోకములో నీవు శాశ్వతముగా ఆనందముగా ఉంటావు అని చెప్పింది. అంటే భౌతిక స్వస్థతను బెర్నదెత్తమ్మ గారికి మరియ తల్లి ఇవ్వలేదు, కానీ ఆధ్యాత్మిక స్వస్థతనిచ్చింది. ఈ రోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నా జబ్బు నా నుండి వెళ్ళటం లేదు? నేను ఎన్నోసార్లు ఎన్నో పూజలు ఎన్నో ప్రార్థనలు చేశాను, కానీ దేవుడు నాకెందుకు స్వస్థతనివ్వటం లేదు అనగా, బహుశా భౌతిక స్వస్థతనివ్వకపోతే నీకు ఆధ్యాత్మిక స్వస్థతనిస్తూ ఉన్నాడేమో. ఇంత అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా నీవు దేవుని యందు నమ్మకాన్ని కోల్పోకుండా యేసుప్రభు శిలువ మాదిరిగా నీ జబ్బును నీవు మోస్తున్నావు కాబట్టి అదే దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆధ్యాత్మిక స్వస్థత అని మనందరము కూడా గమనించాలి. అందుకే ప్రభువా, నీ చిత్తాన్ని నాకు ఎరిగించు. ఒకవేళ భౌతికమైనటువంటి స్వస్థతను నాకు ప్రసాదించకపోతే నా మనసును మార్చి నా హృదయాన్ని తాకి నాకు ఆధ్యాత్మిక స్వస్థతనన్నా ప్రసాదించు అని ఈరోజు ప్రత్యేకంగా మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుల కోసం, మనకు తెలిసినటువంటి వారి కోసం, ముఖ్యముగా ప్రార్థించటానికి ఎవరూ లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులందరి కోసం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో ఉన్నటువంటి మనం ఆరోగ్యమాతను స్మరించుచు మన యొక్క విన్నపములను, కోరికలను దేవాతి దేవునికి మరియ తల్లి ద్వారా అర్పించుదాం. ప్రేమగల ఓ సర్వేశ్వర, మా సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను ఆశీర్వదించండి. ఈ లోకములో వ్యాధిగ్రస్తులకు, అనారోగ్యస్తులకు సేవ చేసేటువంటి సాధనముగా కథోలిక తిరుసభను మీరు స్వీకరించి, ముఖ్యముగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి బిడ్డల ద్వారా, మఠకన్యల ద్వారా, గురువుల ద్వారా, కథోలిక నర్సుల ద్వారా, ఇతర సిబ్బంది ద్వారా మీ యొక్క స్వస్థతను ప్రపంచానికి ప్రసాదించమని మరియ తల్లి ద్వారా మీ అందరి యొక్క సమాధానం. కరుణించు మేరీ మాతా, శరణంటి మేరీ మాతా, కరుణించు మేరీ మాతా, శరణంటి మేరీ మాతా. అమ్మా మరియా, మా దేశము కోసం వేడుకోమని మీకు మనవి చేస్తూ ఉన్నాము. మా దేశమును, మా రాష్ట్రమును, మా పాలకులను, అధికారులను, మా రాజకీయ నాయకులను, వారికి మంచి మనస్సును ప్రసాదించి ప్రజలకు సేవ చేయుటలు తమ యొక్క స్వార్థమును విడనాడి నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వలె ప్రజాసేవకై తమను తాము అంకితము చేసుకునేటటువంటి మంచి బిడ్డలుగా వారిని దీవించమని అందరూ. కరుణించు మేరీ మాతా, శరణంటి మేరీ మాతా. అమ్మా మరియా, వ్యాధిగ్రస్తులందరి కోసం మనవి చేయమని మేము వేడుకుంటూ ఉన్నాము. ముఖ్యముగా కరోనా వ్యాధితో బాధపడుతూ ఇక ఆశను కోల్పోతూ ఉన్నటువంటి ఈ ప్రపంచంపై మీ యొక్క శక్తివంతమైనటువంటి వేడుదల ప్రార్థన ద్వారా మీ కుమారునికి విన్నవించి, ప్రపంచంలో నీవు అనేక చోట్ల ఏ విధముగా దర్శనమిచ్చి అనేక రోగాలను పారద్రోలావో, అదే విధముగా ఈ తీవ్రమైనటువంటి కరోనా వ్యాధిని కూడా మా నుంచి పారద్రోలమని అందరూ. కరుణించు మేరీ మాతా,
శరణంటి మేరీ మాత. అమ్మా మరియా, ఈరోజు ఈ పూజను అర్పించేటటువంటి కుటుంబాల కోసం మేము వేడుకుంటూ ఉన్నాము. విశ్వాసముతో నీ నామమును అడిగినటువంటి ఏది కూడా నీవు కాదనువు అని పునీత బెర్నార్డ్ గారి ద్వారా పలికిన విధముగా నీ యందు విశ్వాసముతో పెట్టించినటువంటి ఈ పూజ మనవులను స్వీకరించండి. జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలకు బంగారు భవిష్యత్తును, వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న దంపతుల మధ్య అన్యోన్య ప్రేమ దాంపత్య జీవితాన్ని, గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి గురువులకు సేవా తత్పరతను, అదే విధముగా ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని అందరూ కరుణించు మేరీ మాత, శరణంటి మేరీ మాత. మన యొక్క వ్యక్తిగత అవసరాలను, ముఖ్యముగా మనకు తెలిసినటువంటి కుటుంబీకులు, బంధుమిత్రులు, అనారోగ్యముతో బాధపడేటటువంటి వారందరి కోసం ఈ సమయంలో ఆరోగ్యమాతను వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. సంతోష హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో, సంతోష హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో అర్పించెదను నా కానుకను, ప్రీతితో చేకొని దీవించు దేవా. సంతోష హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో అర్పించెదను నా కానుకను, ప్రీతితో చేకొని దీవించు దేవా. సంతోష హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసపు ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. పవిత్రుడవైన ఓ ప్రభువా, ఆరోగ్యమాత సంస్మరణ చేసుకొనుచు సంతోషముతో మేము అర్పించు ఈ దీనార్పణమును అంగీకరించుము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది ఈ లోకములో ఆయురారోగ్యములను, పరలోకములో శాశ్వత రక్షణమును అనుగ్రహించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ఈ దినము ఆరోగ్యమాతను కొనియాడుచు నీ నామమును స్తుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ ప్రభావమున నీ జనితైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియగు మా ప్రభువును ఈ లోకమునకు ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వనకుచున్నారు. పరమండల మందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకునము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మా బాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పవిత్ర పీఠము చుట్టూ దివ్యవాణి టీవీ ద్వారా ప్రార్థిస్తూ ఉన్నటువంటి బిడ్డలందరినీ, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను విశ్వాసమందు ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియమ్మతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు,
సర్వశక్తి గల పితయైన సార్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవంకు మనలను కాపాడునుగాక. ఆమేన్. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పాపోచరణము గావించి ప్రభు వెలుగులు నీలో నింపా. పాపోచరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పాస్కా పరమ రహస్యపు దివ్య సంస్కారము ద్వారా మమ్ము దీవింపుము. నీ కుమారుని తల్లి అయిన ఆరోగ్యమాతను గౌరవించుచున్న మమ్ము ఉత్థాన ప్రభుని తేజస్సుతో నింపి మా మర్త్య శరీరములందు క్రీస్తు దివ్య జీవనమును ప్రదర్శించునట్లు కృపచూపుము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనందరము కూడా వ్యాధిగ్రస్తులకు శరణమైన మరియ తల్లికి ప్రత్యేకమైన ప్రార్థనను జపించుదాము. టీవీ స్క్రీన్ మీద చూస్తూ నా తరువాత దీనిని పలుకుతూ అందరము కూడా ప్రార్థించుదాము. ప్రపంచానికి మాతృ అవతారమైన పరమ పవిత్రమైన నిత్య కన్యక దయానిధి పాపాత్ములకు శరణమైన మరియ తల్లి ఆ పరమ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు సజీవ విశ్వాసముతో మీ మాతృ ప్రేమను మీ నిత్య దయను ప్రోక్షించమని వేడుకుంటున్నాము. ఆత్మీయ శారీరక ఆరోగ్యాన్ని అర్థిస్తూ అత్యంత ప్రేమగల మీరు మా ప్రార్థనను విననౌదరిస్తారు అను నిశ్చయ విశ్వాసముతో మీ పవిత్ర హస్తాలలోనికి నా హృదయాన్ని అర్పిస్తున్నాము. నేడు మరియు ప్రతిదినము మరియు నా మరణ సమయములో మీ కరుణా కటాక్షములోనికి నా ఆత్మ శరీరములను అర్పించుచున్నాను. నా సమస్త ఆశలు ఆకాంక్షలు నా కష్టాలు శ్రమలు నా జీవన మరణాలు మీ చిత్త ప్రకారము మీ దివ్య కుమారుని ద్వారా జరుగునట్లు మీకు అర్పించుచున్నాను. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు ఆదివారము మీ అందరికీ తెలిసిన విధముగా రేపు మన దివ్యవాణి టీవీ ద్వారా ఉదయం 6 గంటలకు, 8 గంటలకు, 10 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు 4 దివ్య బలి పూజలు తెలుగులో అర్పించబడతాయి. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో దివ్య బలి పూజ అర్పించబడుతూ ఉంది. మరి వచ్చే వారంలో కూడా ఈ ప్రత్యేకమైనటువంటి పూజలు సాయంకాలమున అర్పించబడతాయి. ప్రతిరోజు మధ్యాహ్నం ఇంగ్లీష్లో, ప్రతిరోజు అనగా మంగళవారం నుండి శనివారం వరకు, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు తెలుగులో, మంగళవారం రోజున అంతోని వారికి, బుధవారం రోజున జోజప్ప గారికి, గురువారం దివ్య బాలయేసుకు, శుక్రవారం తిరుహృదయానికి, శనివారం ఆరోగ్యమాతకు ఈ విధముగా ప్రత్యేక పూజలు అర్పించబడతాయి. మీరందరూ కూడా మీ కుటుంబాల కోసం ఈ పూజలో పాల్గొని ప్రార్థించవలసిందిగా, దివ్య బలి పూజను అర్పించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, మరియ తల్లి ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవగరవమ్మా. అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవగరవమ్మా. పాపులము హీనులము కాపాడరావమ్మ, పాపులము హీనులము కాపాడరావమ్మ. లూర్దు మాతవై నీవు, వెళంగిణి మాతవై, దేవ మాతవై నీవు,
మా అందరి మాతవై అమ్మ ఆరోగ్యమాత మమ్ము బ్రోవగరావమ్మా. అమ్మ ఆరోగ్యమాత మమ్ము బ్రోవగరావమ్మ.